హలో జనులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాలో కర్నూలు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ అయితే అస్సలు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా కొత్త మూమెంట్స్ చూపిస్తాను. ఫన్నీ స్పూకీ మూమెంట్స్, చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ వ్లాగ్ అయితే. ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారు కదా, గృహితని క్యాట్ లాగా రెడీ చేస్తున్నా నేను. ఎందుకు అనుకుంటున్నారా? థంబ్నైల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ కెనడాలో హాలోవిన్ సెలబ్రేషన్స్. కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ హాలోవిన్ ఇది మాకు. సో ఎలా ఉండబోతుందో, కిడ్స్ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు. చూడండి, మన చిన్న క్యాట్ రెడీ అయిపోయింది. స్కేరీగా కాదు, క్యూట్ గా ఉంది కదా. రిక్కీకి ఏమో స్పైడర్ వెబ్ డ్రా చేసి ఐలైనర్ తో ఇంకొక వైపు స్పైడర్ ని కూడా వేసేసా. హాలోవిన్ లుక్ అయిపోయింది కదా, బాగుందా? హాలోవిన్ అంటే స్కేరీ అనుకుంటారు, కానీ మన వర్షన్ క్యూట్ అండ్ స్పూకీ స్టైల్లో ఉంటుంది. మరి ఇప్పుడైతే మేము ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్తున్నాము. సో ఇక్కడ మన కిడ్స్ కూడా రెడీ అయిపోయారు కదా. స్కేరీగా ఉన్నారా లేక క్యూట్ గా ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడైతే మన ట్రిక్ ఆర్ ట్రీట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, చిన్నపిల్లలు క్యాండీ కోసం ఎలా వెళ్తున్నారో. నార్మల్గా ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే ఇండివిజువల్ హౌసెస్ దగ్గర చూసుంటారు కదా మీరు, కానీ నేను ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ట్రిక్ ఆర్ ట్రీట్ జరుగుతుందనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. కెనడాలో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హాలోవిన్ డెకరేషన్ చేస్తారు, అది కూడా చాలా క్రియేటివ్గా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ మాల్లో దొరికేవన్నీ హాలోవిన్ సెటప్. సో ఇవన్నీ చాలా స్కేరీగా ఉంటాయి. అన్ని ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిని చాలా క్రియేటివ్గా, స్కేరీగా, అచ్చం గోస్ట్ అట్మాస్ఫియర్ అయిపోతుంది అనుకోండి, అంత డెకరేషన్ చేస్తారు. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే రిక్కీని, గ్రీతని ఇద్దరిని ఈ స్టోర్కి తీసుకెళ్ళి చూపించామన్నమాట. ఫస్ట్ ఎలా రియాక్ట్ అవుతారో ఆ హాలోవిన్ డెకరేషన్స్ చూసి అని. మన కిడ్స్కి ఇలా గోస్ట్లు, స్పూకీ మాన్స్టర్స్ ఇవన్నీ ఏం తెలియదు కదా. సో డైరెక్ట్గా హాలోవిన్ సెలబ్రేషన్స్కి తీసుకెళ్తే మాత్రం భయపడతారు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఇలా అయితే ఫస్ట్ స్టోర్కి వచ్చి తీసుకొచ్చాము, అలవాటు అవుతుంది, దానివల్ల భయం ఉండదు అని తెలుసుకుంటారని. ఇంకా ఫస్ట్ అయితే గృహిత చాలా భయపడింది, నా దగ్గర నుంచి అస్సలు దిగలేదు. తర్వాత ఇలా చిన్న టాయ్స్ చూపిస్తే అవి కూడా టాయ్స్ అని అర్థం చేసుకొని ఓకే అని కొంచెం భయం తగ్గించింది. కెనడాలో 31 అక్టోబర్న సెలబ్రేట్ చేస్తారనమాట ఈ హాలోవిన్. సో ఫస్ట్ అయితే ఈ ఫెస్టివల్ ఐర్లాండ్లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తర్వాత యుఎస్, యూకే, కెనడా అలా అన్ని దగ్గర పాకిపోయింది. యాక్చువల్లీ మన ఇండియాలో కూడా ఈ హాలోవిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొన్ని స్కూల్స్లో, కంపెనీస్లో స్మాల్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తారు, లేకపోతే ఇలా మేకప్ వేసుకుంటారు. ముందంతా ఫారిన్లో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు స్లోగా ఈ వైబ్ అక్కడికి కూడా పాకుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ డాల్ చూపించాను, కొంచెం భయం తగ్గింది అనుకొని దిగిందనమాట నా నుండి. కిందకి దిగి అక్కడ డాల్ ఆపరేట్ చేసి చూపించాను. భయం లేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఫస్ట్, కానీ ఆ డాల్ హెడ్ పైకి లేచింది. సడన్గా లేచేసరికి ఫుల్ ఉలిక్కి పడింది. చూసారా? నేను అక్కడ నవ్వు చాలా కష్టంగా ఆపుకున్నాను, కానీ రియాక్షన్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. హాలోవిన్ డాల్స్ స్కేరీ కాదు అనుకున్నాం కదా, కొంచెం స్కేరీయే కదా, ఏమంటారు? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలా స్కేరీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు. ఫస్ట్ ఇక్కడ రిక్కీ మాత్రం చాలా ఫన్నీగా ఆడుకున్నారు. ఇక్కడ చూసారా, ఈ స్టిక్ లాగితే అక్కడ ఐస్ మాత్రం బాగా వెలుగొచ్చేసి సౌండ్ చేసింది, దానికి దెబ్బకి భయపడ్డాడు రిక్కీ అయితే. ఇది కూడా చాలా ఫన్గా అనిపించింది మాకు. ఇలా స్కేరీ డాల్స్తో ఇంకా హాలోవిన్ సెటప్స్తో పిల్లల్లో ఉన్న భయం అయితే మేము పోగొట్టేసాం. ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డారు, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. స్కేరీని ఫన్గా మార్చేసామన్నమాట. ఇంకా ఏముంది, ట్రిక్ ఆర్ ట్రీట్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మాల్కి వచ్చినప్పుడు చూడండి, చాలామంది పిల్లలు వచ్చారు. అస్సలు ఫుల్ కలకలలాడిపోయింది అనుకోండి. పిల్లలు క్యాండీస్ కోసం రన్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎవ్రీవన్ సూపర్ ఎక్సైటెడ్. మరి మన ఇండియన్ ఫెస్టివల్స్లో కూడా ఇలానే ఉంటుంది కదా. దివాళీ, సంక్రాంతి, దసరా అంటే మనకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళకి కూడా అంతే. మరి వీళ్ళ ఫెస్టివల్ అంటే వీళ్ళకి ఇష్టం ఉంటుంది. మనం కూడా ఇలా కెనడాలో చిన్న హాలోవిన్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం.
చూడండి మాల్లో ఫుల్ డెకరేషన్స్ అయితే రెడీ అయిపోయాయి. పంకిన్స్, గోస్, స్కేరీగా లైట్స్, ఎవ్రీథింగ్ సూపర్ కలర్ఫుల్ అండ్ సూపర్ ఫన్ ఉంది కదా. మన కిడ్స్ అయితే ఎవ్రీ కార్నర్ రన్ చేస్తున్నారు క్యాండీస్ కోసం. ఇక్కడ హాలోవీన్ ఫోటో బూత్స్, పంకిన్స్, హ్యాంగింగ్ బ్యాట్స్ అన్నీ చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తున్నాయి కదా. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు హాలోవీన్ కాస్ట్యూమ్ వేసుకుంటారు చాలా ఇష్టంగా. చూడండి ఇక్కడ కొంతమంది డైనోసార్స్ లాగా వేసుకున్నారు. వాళ్ళతో కలిసి ఫోటో దిగడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అదేనండి రాక్షస బల్లులు అంటాం కదా, అలా వేసుకున్నారు. భలే క్యూట్గా ఉన్నారు కదా. మాల్లో చాలా షాప్స్లో క్యాండీస్ ఇచ్చారండి, కానీ మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో చాలా మిస్ అయ్యారు కిడ్స్ అయితే. ఇంకా ఫస్ట్ కొన్ని స్టాప్స్లో మాత్రం చాలా ఎక్సైటింగ్గా తీసుకున్నారు. తర్వాత కొన్ని షాప్స్ అవుట్ ఆఫ్ క్యాండీ అని పెట్టేసరికి కొంచెం ఫీల్ అయ్యారు. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ లాగా వాళ్ళే కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు పిల్లలకి క్యాండీస్ ఇవ్వడానికి. చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళని చూసి పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. చూడండి పిల్లలు నెక్స్ట్ కొన్ని షాప్స్లో కూడా క్యాండీస్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మన పిల్లలు కూడా ఫుల్ ఎనర్జీతో రన్ చేస్తున్నారు. కొన్ని చాక్లెట్స్, లాలీపాప్స్, చిన్న చిన్న టాయ్స్ కూడా కలెక్ట్ చేశారనమాట. హాలోవీన్ అంటే స్కేరీ కాదు, ఫుల్ క్యాండీస్ అని వాళ్ళైతే బాగా అర్థం చేసుకున్నారు. సో ఇంకా మాల్ నుంచి డైరెక్ట్గా బయట స్ట్రీట్లోకి వచ్చేసామన్నమాట. బయట స్ట్రీట్ అయితే ఫుల్ హాలోవీన్ వైబ్ ఉంది తెలుసా. ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి. సో ఇక్కడ నైట్ డెకరేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక్కడ కూడా అండి అన్ని షాప్స్లో హాలోవీన్ క్యాండీస్ అయితే ఇచ్చారు. పిల్లలు అయితే ఫుల్ ఎనర్జీతో కలెక్ట్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. కానీ చూడండి వైబ్ అయితే మామూలుగా లేదు అసలు. ప్రతి ఒక్కరు చాలా డెడికేషన్తో డ్రెస్అప్ అయ్యి వచ్చారు. గోస్ట్ లాగా, విచెస్ లాగా, సూపర్ హీరోస్ లాగా, ఈవెన్ డాగ్స్కి కూడా వాళ్ళు డ్రెస్అప్ చేసుకొని వచ్చారు తెలుసా హాలోవీన్ లాగా. నేను మీకు చూపిస్తాను చూడండి ఈ వ్లాగ్లో. సో ఇంకా మేము ఇంకా కొన్ని క్యాండీస్, ఇంకొన్ని షాప్స్ అలా తిరిగేసి ఈ స్ట్రీట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు హాలోవీన్ సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇది అన్నమాట ప్లేస్. ఇక్కడ దూరం నుంచి చూస్తేనే మామూలుగా లేదు వైబ్ అసలు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. పదండి మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక కార్టూన్ ఉంది కదా, ఇది ఏ కార్టూనో నాకు తెలియట్లేదండి, చాలా ఆలోచిస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా క్యూట్గా, చాలా ఫన్గా ఉన్నాడు. ఇక్కడ డక్తో అయితే గ్రహీత చాలాసేపు ఆడుకుంది. భలే ఉన్నారు కదా వాళ్ళిద్దరూ. స్పెషల్ డాన్స్ ఫ్లోర్ కూడా పెట్టారు కిడ్స్ కోసం. పిల్లలందరూ హాలోవీన్ కాస్ట్యూమ్స్లో భలే డాన్స్ చేస్తున్నారు. విచెస్ లాగా, సూపర్ హీరోస్ లాగా, గోస్ట్ లాగా, ఫుల్ ఎనర్జీ అనుకోండి. ఇంకొంతమంది చూడండి స్కేరీ డాన్స్ చేస్తున్నారు, జాంబీస్ లాగా. చాలా ఫన్ అండ్ స్పూకీ అనుకోండి. భలే ఉంది, మాకైతే బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఇలా జాంబీస్ లాగా డాన్స్ చేస్తున్నారా, వీళ్ళందరూ లాస్ట్ డాన్స్ అయిపోయేసరికి క్రౌడ్ మీదకి సడన్గా వచ్చేసారు. పిల్లలందరూ ఒకేసారి అరుపులు, కేకలు, భలే అనిపించింది. ఇక్కడ చూడండి మాస్క్ మ్యాన్ ఎంత స్కేరీగా ఉన్నాడు కదా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ పెట్టారనమాట. ఏంటంటే ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాన్స్టర్ కనిపిస్తుంది ఆ స్క్రీన్లో. అమ్మో భలే స్కేరీగా ఉన్నాయండోయ్. లక్కీలీ గృహీత, రిక్కీ ఇద్దరు ఓపెన్ చేసేటప్పుడు నార్మల్ది వచ్చింది కాబట్టి సరిపోయింది, ఎక్కువ స్కేర్ అవ్వలేదు పిల్లలు. ఆ డోర్ ఓపెన్ చేయడానికి చూసారా ఎంతమంది క్యూలో ఉన్నారో, ఎంత క్రేజో వీళ్ళకి ఇవన్నీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా మీకు, ఇక్కడ రోడ్డు నిండా హడావిడిగా ఉంది. ఏంటబ్బా అని బయటికి వెళ్ళి చూస్తే పెళ్లి చేసుకొని ఊరేగింపు చేస్తున్నారనమాట. ఈ కార్స్ ఇవన్నీ రోడ్డు మీద హడావిడి, అదే భలే అనిపించింది. వాళ్ళేమో అరుస్తున్నారు ఫుల్గా. ఇక్కడ చూడండి ఫన్నీయెస్ట్ కాస్ట్యూమ్, భలే ఉన్నాడు కదా వీడు. సో ఇక్కడ కుక్కలకి కూడా రెడీ చేస్తారని చెప్పాను కదా, ఇక్కడ చూడండి దానికి ఎంత క్యూట్గా రెడీ చేశారో డ్రెస్అప్ చేసి. ఒకతనేమో ఈగల్ లాగా ఫేస్ మాస్క్ వేసుకొని చిన్న చిన్న బ్యాట్ టాయ్స్ లాగా ఉన్నాయి అవి ఇచ్చాడనమాట.
ఇక్కడ ఇన్ని కాస్ట్యూమ్స్ చూపించాను కదా మీకు ఇప్పటిదాకా, కానీ నాకు నచ్చిన 2 కాస్ట్యూమ్స్ చెప్పనా. ఒకటేమో హ్యారీ పోటర్ ఫ్యామిలీ కాస్ట్యూమ్, అంటే మమ్మీ డాడీ బాబు ముగ్గురు హ్యారీ పోటర్ కాస్ట్యూమ్స్లో వచ్చారు, భలే క్యూట్గా ఉన్నారు. ఇంకొకటి స్క్విడ్ గేమ్ కాస్ట్యూమ్, స్క్విడ్ గేమ్లో ఇలా డ్రెస్అప్ అయ్యి ఉంటారు కదా వాళ్ళ కాస్ట్యూమ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది, చాలా డీటెయిల్డ్గా వేసుకున్నారు, క్రియేటివిటీ ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ పెట్టారు పిల్లలకి. ఇక్కడ చూసారా అలా టచ్ చేస్తే లైట్ వస్తుంది అనమాట. కానీ మా వాడు టచ్ చేసేటప్పుడు వేరే పాప అడిగితే మా వాడు త్యాగం చేశాడు, మంచోడు కదా. సో ఇక్కడ చాలా స్కేరీగా కనిపిస్తున్నాడు కదా వీడు, అమ్మో. ఇక్కడ చూడండి ఒక గోస్ట్కి 3 గోస్ట్లు ఫోటోలు తీస్తున్నారు, భలే క్రేజీగా ఉంది ఈ మూమెంట్ అయితే మాత్రం. కనుక మారియో పారిపోతున్నాడు అండోయ్, చూడండి చూడండి. అరే ఇక్కడ చూడండి కోడి భలే ఎగురుతుంది. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. నైట్ అయినాక ఇక్కడ ఒక డీజే అరేంజ్ చేశారనమాట. అక్కడ ఒక గోస్ట్ డీజే చేస్తుంది, ఫుల్ స్పూకీ థీమ్తో మ్యూజిక్ అయితే ప్లే చేస్తుంది. పిల్లలు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్లో భలే ఉన్నారు, క్యూట్ క్యూట్ విచెస్, సూపర్ హీరోస్, గోస్ట్ అన్నీ కలిపి సూపర్ ఫన్ వైబ్ క్రియేట్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ ఇందాక చెప్పానా హ్యారీ పోటర్ కాస్ట్యూమ్ అని, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్యామిలీ హ్యారీ పోటర్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఎంతసేపు వాళ్ళకెళ్ళే చూస్తున్నాను, ఎందుకంటే నాకు హ్యారీ పోటర్ అంటే చాలా ఇష్టం అనమాట సిరీస్. ఇంకొకటి బుడ్డోడు చూసారా మ్యారియో గెటప్ వేసుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో. మామ్ అండ్ డాటర్ డియో భలే ఉంది కదా, చాలా హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. ఇక్కడ ఒక స్కెలిటన్ పెట్టారు, పక్కన పాప చూసారా ఎంత క్యూట్గా కూర్చుందో అసలు భయం లేకుండా. ఇక్కడ ఈ బాబు సగం చపాతీ వేసుకొని వచ్చాడు డ్రెస్ లాగా. మన మాస్క్ మ్యాన్ చూడండి. ఈ వ్లాగ్ కోసం నేను చాలా కష్టపడ్డాను తెలుసా అండి, ఎందుకంటే ఈ వ్లాగ్ కోసం నేను చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. జస్ట్ హౌసెస్ దగ్గరే కాదు, హాలోవిన్ని చూపించడం కోసం డిఫరెంట్ స్ట్రీట్స్, మాల్స్ అన్నీ కవర్ చేశాను. ఎడిటింగ్లో కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే నాకు 2.5 to 3 hours వీడియో వచ్చింది. దాన్ని నేను జస్ట్ 10 to 12 minutes ఎడిట్ చేసి మీకు చూపించగలిగాను. మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా నచ్చింది? మీకు ఏ మూమెంట్ చాలా క్రేజీగా స్కేరీగా అనిపించింది? మీ ఫేవరెట్ హాలోవిన్ మూమెంట్ ఏంటి? పిల్లలు భయపడ్డమా, లేదంటే కాస్ట్యూమ్సా, లేదంటే డాన్స్ చేయడమా, ఏదైనా నాకు కామెంట్ చేసి చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కెనడాలో జరిగే ఫన్ యాక్టివిటీస్లో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కెనడాలో కర్నూలు పిల్ల. ఇంకొక విషయం అండోయ్, కెనడాలో ఇలా ఆటోస్ కూడా తిరుగుతున్నాయి చూసారా, క్రేజీ అనుకోండి. ఓకే మళ్ళీ కలుద్దాం, టాటా.